రక్షించండి అని కేకలు వేసి అలా రక్షణ తీసుకోవాలనుకుంటాం. కానీ ఈయన ఎలాంటి వాడంటే దొంగ కాదు. మనల్ని హత్య చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, ఇందాక నేను చెప్పినట్టుగా మనల్ని రక్కేసి లాగేసి బలవంతం చేసేసి మనల్ని తీసుకునే దేవుడు ఆయన కాదు. ఆయన ఎలాంటి వాడంటే జీవము కలుగు చేయుటకు సమృద్ధి అయినటువంటి జీవం. ఆ జీవంలో మరి వెలితి అనేది ఉండదు, లోటు అనేది ఉండదు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సమృద్ధి అనే జీవాన్ని ఆయన మనకి ఇచ్చాడు. తర్వాత ఎస్ అంటే సీక్. ఎస్ అంటే సీక్. సీక్ అంటే ఏంటి అర్థం అంటే ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. నీవు నేను పాపములోను, శాపములోను, అంధకారములోను, చీకటిలోను అనేక విధములైనటువంటి స్థితిలో మనం నశించిపోతూ ఉండగా, మనం కొట్టుకొని పోతూ ఉండగా కీర్తనకారుడు అంటాడు, నా కాలు జారడానికి సిద్ధమాయని అంటాడు. అంటే మనం జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం జారిపోకుండా మనల్ని పట్టుకోవడానికి, మనం పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నప్పుడు పడిపోకుండా మన చేతిని వెనక్కి లాగడానికి ఆయన ఏం చేశాడంటే నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేశాడంట, వెతుక్కుంటూ వచ్చాడంట. చాలా మంది ఇప్పుడు మన పిల్లలు తప్పిపోయారు అనుకోండి, ఒక ఊర్లో ఒక దగ్గర ఎక్కడో వెతికేస్తాం, దొరకకపోతే కొద్ది రోజులు ఏడ్ చేసి సైలెంట్గా ఉండిపోతాం. కానీ అలాంటి వాడు కాదు. మనం దొరికే వరకు ఆయన వెతికే దేవుడు. ఎప్పటి వరకు? మనం వెతికే వరకు కూడా, ఎక్కడ ఊరా వాడ దేశమా లేకపోతే ఎక్కడైనా ఉండని. అందుకే కీర్తనకారుడు భక్తుడు అంటాడు, నీ వద్ద నుంచి నేను పారిపోవాలనుకుంటున్నాను. ఎక్కడికి? పాతాళానికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను సముద్ర దిగంతమంలోకి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. లేకపోతే నేను ఆకాశానికి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. ఆయన ఉండని చోటేది? ఒక దగ్గర ఒక మాట ఉంటుంది, ఇందు గలడందు సందేహం లేదని. ఆయనకి ఎక్కడ ఉండడు అని అనడానికి వీల్లేదు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు. ఇందులో దేవునికి ఆరాధించడానికి ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడని ఆయనకి పేరు పెట్టబడింది. సర్వము వ్యాపించి ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు అంటే చెట్టులో ఉన్నాడంటే మళ్ళీ దేవునికి ఆ చెట్టుకు దండం మొక్కమండం కాదు. అంటే చెట్టుకు జీవాన్ని ఇచ్చిన వాడు ఆయనే, సమస్త జీవులకు జీవాన్ని ఇచ్చిన వాడు ఆయనే, ప్రతి చోట ఆయన ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడు అని అనడానికి వీలు లేనే లేదు. ఆయన అన్నిటా అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన వదిలిపెట్టేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతానని అనుకుంటే ఆయన నీ చెయ్యి పట్టుకునేంత వరకు కూడా నీవెక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన హస్తం అంత బలమైంది. మన పిల్లలు గట్టిగా విదిలించేస్తే మనం వదిలేస్తాం, కానీ ఆయన మనల్ని విదిలించుకున్న ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో యోనా అనే ఒక భక్తుడు ఉన్నాడు, మీకు తెలుసు కదా. ఆయన దేవునికి దూరంగా, అంటే దేవునికి కాదు, యాక్చువల్గా అయితే అక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళంటే ఆ యొక్క నినివే ప్రజలంటే వీరికి పడదు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు చెడిపోవాలని చెప్పేసి ఈ యొక్క యోనా అనే ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. అలా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి దేవుడు అతన్ని పట్టుకొని అవసరమైతే నీకు సముద్రంలో తోసేసినా కానీ నేను మరొక రిప్రజెంటేటివ్ని పంపిస్తాను, ఆ రిప్రజెంటేటివ్ ద్వారా అయినా నేనే నీకు అత్తలకి పంపిస్తాను, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే చేపకు ఆజ్ఞాపించితే అది తిన్నాక తీసుకెళ్ళి అక్కడికి అక్కింది. ఇంకొక దగ్గరికి అక్కొచ్చు కదా, మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి కదా. కానీ దేవుని మాటకి చేప విన్నది కాబట్టి విని అక్కడికి వెళ్ళి కక్కినప్పుడు ఖచ్చితంగా అతను ఆ ప్రజలకు సువార్త ప్రకటించాడు. అంటే దేవుని యొద్ద నుంచి పారిపోవాలని మనం అనుకుంటే, దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను నన్ను వదలడు. చాలా మంది చనిపోయే ప్రయత్నాలు చేసిన వారు కూడా చాలా మంది లేకపోలేదు. చనిపోయినా కూడా, చనిపోవాలనుకున్నా కూడా, కొంతమంది మందు తాగినా కూడా చాలా మంది ప్రాణాలు చనిపోకుండా ఆయన కాపాడిన సందర్భాలు చాలా మంది జీవితంలో ఉంటాయి. కొంతమంది ఉరి వేసుకోవాలనుకుంటే తప్పించబడిన వారు ఉన్నారు. ఇలా చాలా రకాల
మందిని దేవుడు విడిపించాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనల్ని ఏం చేశాడంటే నశించిపోతూ నరకానికి జోగుతున్నటువంటి మనల్ని విడిపించి మనల్ని ఏం చేశాడంటే సరైనటువంటి దారిలోనికి తీసుకొచ్చాడు. అందుకే లోక సువార్త 19 నేనే చెప్పేస్తాను. లోక సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడిగా. మత్తయి సువార్తలో చూస్తే ఆయన యూదుల రాజుగా కనబడతాడు. మార్కు సువార్తలో చూస్తే ఆయన ఒక వైద్యుడిగా కనబడతాడు. లోక సువార్తలో ఒక మనుష్య కుమారుడిగా కనబడతాడు. ఇలాగా రకరకాల ఒక వైద్యుడిగా లోక సువార్తలో, యోహాను సువార్తలో మనుష్య కుమారుడిగా మనకి కనబడతాడు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి మన కోసం మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత టీ అనే మాటకు అర్థం ఏంటంటే టీచర్, ఏ గుడ్ టీచర్. ఆయన సామాన్యమైన టీచర్ కాదు. చాలా మంది లోకంలో బోధకులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. గురు బోధలు, ఆ బోధలు, ఈ బోధలు, చాలా బోధలు ఉన్నాయి కదా. అయితే అలాంటి బోధలన్నిటిలో మించిన బోధకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన టీచర్.